కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడమే కాకుండా బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరెవరికి ఎలాంటి ఎలివేషన్స్ రావాలో, ఏ పాయింట్స్లో ఎలివేషన్స్ వస్తాయో, ఆ ఎలివేషన్స్ బిగ్ బాస్ ఆడియన్స్ పరంగా ఎలివేషన్స్ ఏమో అనుకుంటుంటారో, బిగ్ బాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలివేషన్స్ అంటే ఇవిరా అని బిగ్ బాస్లో ఫీల్ అవుతూ ఉంటారో, అలాంటి ఎలివేషన్స్ ఈ సీజన్లో ఎక్కువ ఎవరికైనా వచ్చాయిరా అంటే అందరి ఎల్లు కళ్యాణ్ పడాల సైడ్ ముక్కులకు చూపిస్తాయి. అన్ని ఎలివేషన్స్, అన్ని సిచ్యువేషన్స్ అన్ని ఫేవర్గా కళ్యాణ్ పడాల వైపే వచ్చాయి. అలా నడిపిస్తున్నాడు. అది ఎలా వస్తుందో ఏమవుతుందో తెలీదు. ప్రతి ఒక్క ఎలివేషన్, హయ్యెస్ట్ ఎలివేషన్స్ ఈ సీజన్లో ఎవరికైనా వచ్చింది అంటే అది కళ్యాణ్కే. అలా కలిసి వస్తుంది. మరి ఎంతవరకు తీసుకెళ్ళద్దో మీరే కామెంట్ చేయాలి. అది అవునా కాదా ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మాట్లాడాలని ఫిక్స్ అయిపోయినా. హార్ట్ఫుల్గా మామూలు హార్ట్ఫుల్గా కాంట్రవర్సీస్ అన్నీ కలిపెట్టి గెలికి మిక్స్ చేసి కుమ్మేస్తా. మామూలుగా ఉండదు. అంటే మనం ఏం ప్రిపేర్ అయ్యేది ఏం లేదు, ప్రిపేర్ కాకుండానే మాట్లాడాను. ఫస్ట్ కళ్యాణ్ ఈ సీజన్లో ఆల్మోస్ట్ చాలా చోట్ల జెన్యున్గా ఉన్నాడు. నిన్న ఒక్కరోజు నాకు నచ్చలేదు, అది ఇప్పటికీ అదే అని మీద స్టాండ్ అయ్యి ఉంటా. మోస్ట్ పాజిటివ్ వీడియోలో దాన్ని గెలికి దాని గురించి మాట్లాడాలని నేను లేను. ఇది దాన్ని మించి మాట్లాడతాను. యాక్చువల్గా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆ సీజన్ వదిలేయి మామ, ఫస్ట్ టికెట్ టు ఫినాలే కొట్టేశాడు. బట్ బిగ్ బాస్ టీము ఎందుకు ఇలా చేస్తున్నారో, బిగ్ బాస్ ఎందుకు ఈసారి ఇలా చేస్తున్నారో నాకు తెలియట్లా. ఇంటర్నేషనల్గా చేస్తున్నారా, వాళ్ళకి ఏమైనా లిమిట్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా సిచ్యువేషన్స్ బ్యాడ్ అయినాయా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా టాస్కులు పెట్టడం వల్ల? ఎందుకంటే భరణి గారు టాస్కులు పెట్టిన తర్వాత ఇంజురీ అయిన తర్వాత ఏమైనా టాస్కుల విషయంలో లిమిటెడ్గా కొంచెం ఫిజికల్ అవ్వకుండా ఉండే టాస్కులు పెట్టాలని ఏమైనా ఫిక్స్ అయిపోయారా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అనేది నాకు అనిపిస్తుంది ఒకసారి. టికెట్ టు ఫినాలే టాస్క్ ఏంటి స్వామి, అదేం టాస్కు? అందరూ ఫ్లంబర్లు అందరూ వచ్చి దాన్ని బిగించిన దాంట్లో 0.001% కూడా టాస్క్లో టైమింగ్ లేదు. ఎంత పెద్ద టాస్క్ అది. అవన్నీ సెటప్ చేయడానికే హాఫ్ డే బట్టి ఉంటుంది, ఆడడానికి హాఫ్ మినిట్ పట్టేటట్టుంది. హాఫ్ మినిట్గా వెళ్ళి 2-3 minutesలో అయిపోద్ది. ఏంటి ఫిజికల్ టాస్క్ పెట్టచ్చు కదా, అమ్మాయి కాబట్టి ఫిజికల్ టాస్క్ పెట్టలేరు, సరే ఇంకొంచెం టఫ్గా ఏదైనా పెట్టచ్చు కదా, మేబీ ఈక్వల్గా ఉండాలనేసి పెట్టారేమో, ఏం చేస్తున్నారో తెలియదు. ఇదంతా ఓకే. భరణి గారు డెమాన్ పవన్ ఉన్నప్పుడు ఫిజికల్ టాస్క్ పెట్టచ్చు కదా, డెమాన్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉన్నప్పుడు ఫిజికల్ టాస్క్ పెట్టచ్చుగా, కళ్యాణ్ ఇమాన్యులు అండ్ రీతు చౌదరి ఉన్నప్పుడు ఫిజికల్ టాస్క్ పెట్టచ్చు కదా. ఏదండి ఒక్క ఫిజికల్ టాస్క్ రాకపోవడం వల్ల నీకేంట్రా ప్రాబ్లం, ఉడాలనాయాలా అని అనొచ్చు. నాకు ప్రాబ్లం ఏంటంటే, నాకు కాదు ప్రాబ్లం, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అన్ని టాస్కులు ఆడినా రావాల్సిన రికగ్నిషన్, రావాల్సిన ఎలివేషన్ టాస్క్ని బట్టి వస్తుందండి. ఇప్పుడు ఇదే టాస్క్ కానీ కళ్యాణ్ రీతుకు కానీ బీభత్సమైన టాస్క్ అని పెట్టుంటే ఓడిపోయిన రీతుకు కూడా బీభత్సమైన ఎలివేషన్ వచ్చేది. అమ్మ అల్లాడిచ్చిందిరా రీతు, కళ్యాణ్ గాడితో ఏంట్రా ఆ రేంజ్లో ఆడిందన్న ఫీలింగ్ వచ్చేది. స్టిల్ ఐ ఫీల్ రీతు ఈజ్ తోపు. ఆవిడ నెగిటివ్స్ ఉండొచ్చు, పాజిటివ్స్ ఉండొచ్చు, ఆవిడ ఒక్కోసారి కన్నింగ్గా బిహేవ్ చేయొచ్చు, ఆట అంటే ప్రాణం ఇవ్వచ్చు. దాంట్లో ఆట అంటే ప్రాణం ఇచ్చే దాంట్లోనే యాంగిల్లోనే ఉంది అది కన్నింగ్నెస్ కూడా. ఆట అంటే గెలవాలి, ఎలాగైనా గెలవాలి, గెలిచే తీరాలి అనే దాంట్లోనే ఆవిడ మిస్టేక్స్ కూడా చేస్తున్నారు. అంతకుమించి ఎఫర్ట్స్ పెట్టకుండా ఉండడం కానీ, ఆ అమ్మాయి ఖాళీగా ఉందిరా అనేసి అనడం కానీ ఏం లేదు. గేమ్ అంటే గేమ్ 24/7 బ్రెయిన్ రన్లోనే ఉంటుంది రీతు విషయంలో. అది ఎవడైనా అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ దాంట్లోనే నెగిటివ్స్ ఉన్నప్పుడు చెప్తాం, ఆవిడ గురించి లాస్ట్లో చెప్తాలండి. సో ఆవిడకి కూడా ఎలివేషన్ వచ్చేది ఓడిపోయినా కూడా. అండ్ గెలిచిన కళ్యాణ్కి కూడా బీభత్సమైన ఎలివేషన్స్ వచ్చాయి. ఏం ఆడాడరా టికెట్ టు ఫినాలే టాస్క్లో, వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్లో అల్లాడిచ్చాడు కదా అని వచ్చేది. బట్ ఇక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి. ఈ వారం మొత్తం మీద సూపర్ ఎలివేషన్, సూపర్ రా అనిపించింది ఒక తనూజ గారికి వచ్చిన ఆ టాస్క్. ఎందుకంటే పట్టుకునేది 1 hour ఆడారు కాబట్టి పెద్ద ఎలివేషన్ వచ్చింది. మిగతాదంతా ఎవరికి రాలేదు. సుమన్ శెట్టి అన్నకు వచ్చింది, మిగతాదంతా నార్మల్గా జరిగిపోయింది. ఇది పక్కన పెడదాం. ఈ టాస్క్ ఏంటి, ఈ టాస్క్లో ఏమైనా ట్విస్ట్లు ఈ టర్న్ ఏమైనా జరిగాయని మాట్లాడి, ఆ తర్వాత కళ్యాణ్ రిలేటెడ్గా జర్నీ ఎలా ఉంది, జరగబోయేది ఏంటి, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఏంటి, వీటన్నిటి మాట్లాడదాం. ఫస్ట్ ఆ టాస్క్ చూడండి, ఎంత సింప్లెస్ట్ టాస్క్. బస్తాలంటే మీరు బస్తాలు అనుకుంటారేమో, దూదితో వేసి ఉంటారు, ఇసిరిసి నూగుతుంది ఆవిడ మన రీతు కూడా. ఫస్ట్ బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే యుద్ధం, ఫైనల్ యుద్ధం ఇది. ఇదైనా యుద్ధంలా పెడతారనుకుంటే పెట్టలా. ఫస్ట్ బిగ్ బాస్ ఒక అడుగు దూరంలో నిలబడ్డారు. ఈ అడుగు దూరం నుంచి కొంచెం ముందుకు వెళ్ళడానికి చివరి యుద్ధం జయమ్ము నిశ్చయమ్మున, అది టాస్క్ పేరు. టన్నెల్లో ఉన్న సాక్స్ని బయటికి వేసి వాళ్ళకి వీళ్ళకి ఇది సెటప్ చూడండి. యాక్టివిటీ రూమ్లో టన్నెల్స్ పెట్టి ఆ టన్నెల్స్ లోపల కొన్ని బస్తాలు పెడితే వీళ్ళిద్దరూ బజర్ కొట్టుకుని ఆ బస్తాల కిందకేసి ఆ టన్నెల్ లోపల నుంచి బయటికి వచ్చి వెంటనే హాల్లోకి వచ్చి ఆ హాల్లో నుంచి ఒక చెక్క ఉంటుంది, చెక్క ఒకదాని మీద ఒకటి పెట్టుకొని దాని మీద నడుచుకుంటూ ముందుకెళ్ళి మళ్ళీ అది పెట్టుకొని మార్చుకొని ఎంతసేపు 2-3 సార్లు మారిస్తే బయటకు వచ్చేసావు. బయటికి రాగానే 3 బాల్స్ ఉంటాయి. ఆ 3 బాల్స్లో రోల్ పెట్టి ఆ రోల్లో ఒక బాల్ వేస్తే అయిపోయింది. ఆ తర్వాత
ఫైనలిస్ట్ అనేది ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ పజిల్ ఫిల్ చేయాలి. ఏం స్వామి ఇంత ఇంత సింపుల్ టాస్కా? నాకు తెలిసి ఈ వారంలో పెట్టిన అన్ని టాస్కుల్లోకి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాస్క్ అనిపించింది నాకు. అని ఏముంది మామ, అన్ని టాస్కులు కొంచెం ఒక 15-20 నిమిషాలు పట్టేటట్టేనే ఉంది. అది కూడా లేదు. ఇది మేబీ పజిల్ దగ్గర ఏమైనా ఎక్కువ టైం తీసుకున్నారేమో నాకు తెలీదు, బట్ ఉన్నంతలో నార్మల్. ఇది పెట్టారా టికెట్ టు ఫినాలేకి? ఆ అసంతృప్తి మీకు లేదా? నిజంగా నాకు అనిపిస్తుంది వచ్చిన టికెట్ టు ఫినాలే ఫైనలిస్టులకి మంచి ఎలివేషన్ వచ్చే సీన్లు, ఎలివేషన్ వచ్చే టాస్క్లు ఏమైనా పెడతారేమో. అవేం పెట్టలే. ఎందుకు పెట్టట్లేదు నాకు అర్థం కావట్లా. టికెట్ టు ఫినాలే టాస్క్లో రీతు చౌదరిని మీరు గమనిస్తే ప్రోమోలో 1-2 సెకండ్స్ డిఫరెన్స్. హై స్పీడ్. ఆ అమ్మాయి కూడా ఇసిరిసిరేస్తుంది. ఆ అమ్మాయి కూడా పాక్కుంటూ 1-2 సెకండ్స్ డిఫరెన్స్లో వచ్చింది కళ్యాణ్తో. బయటకు వచ్చింది కూడా 1-2 సెకండ్స్ డిఫరెన్స్లోనే. బాల్ వేసేటప్పుడు 1-2 సెకండ్స్ డిఫరెన్స్లోనే. అంత టైట్గా వచ్చింది ఆ అమ్మాయి ప్రోమో ప్రకారం చూస్తుంటే. అంత బాగా ఆడింది. అంత ఈజీ కాదు కళ్యాణ్తో. ఒక ఫాస్ట్ బీభత్సమైన ఫాస్ట్ మిలిటరీ అది అన్నప్పుడు దోగాడితో భయంకరంగా వెళ్ళిపోతారు. అతనితో సమానంగా ఆ అమ్మాయి ఆడిందంటే హైలైట్గా ఆడినట్టే రీతు చౌదరి. దాంతోపాటుగా రీతు చౌదరి ఇది ఒక్క టాస్క్ కాదు, దీనికి ముందు భరణి గారితో ఆడిన టాస్క్ దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి. అది క్లియరు, భరణి గారికి అన్యాయం జరిగిందని అనుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. బట్ ఆవిడ ఇంటెన్షనల్గా చేసిన మిస్టేక్ కాదు. ఏది ఆవిడ పెట్టేశారు, సంచాలకు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం కన్ఫ్యూజ్డ్ టాస్క్. ఆ తర్వాత రింగ్ దాచుకోవడం ఒకటి నాకు నచ్చలేదు. దాని గురించి నేను గట్టిగా చెప్పాను. బట్ ఇది పొగిడే సిచ్యువేషన్. ఎందుకంటే ఆవిడ ఎఫర్ట్స్ని గుర్తించాల్సిందే. కాయిన్స్ టాస్క్లో వీళ్ళిద్దరూ ఓడిపోవాలని ఫిక్స్ అయినా ఆ అమ్మాయి మాత్రం కాయిన్స్ నిలబెట్టుకుంటూ ఉండింది. ఆ టాస్క్ బాగా ఆడింది. ఆ తర్వాత వచ్చేసరికి దానికి ముందు టాస్క్ బాగా ఆడింది. అంటే ఆడిన టాస్క్ అంతా ఓకే, ఎఫర్ట్స్ పెట్టారు, బాగా ఆడడానికి ట్రై చేశారు, గుడ్. అండ్ దాంతోపాటుగా టాక్టికల్గా ఓవర్ ప్లాన్లు వేసుకుని వచ్చారు. అంత ఈజీ గేమ్ ఆవిడేం రాలేదు, గుడ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఆట ఆడడానికి ఏమి చేయాలో అన్నీ చేసుకుంటూ వచ్చింది. లాస్ట్ టాస్క్లో కూడా బాగా ఆడారు. అంటే దీనికి ముందు బ్రిక్స్ టాస్క్ జరిగితే దాంట్లో కూడా బాగా ఆడింది, నిజంగా బాగా ఆడింది. ఆ ఏడుపులు అవి ఇవి చూసినప్పుడు అమర్దీప్ గుర్తొచ్చాడని అవి ఇవి మనం ఫన్నీగా అనుకుంటాం కానీ బట్ షీ ప్లేడ్ లైక్ ఎనీథింగ్. మీరు గమనిస్తే అటు సైడ్ ఇటు సైడ్ కొడుతున్నా కూడా ఏడుస్తూనే ఆపుతుంది. నేను గమనించాను కరెక్ట్గా ఆ బ్యాట్తో ఎలా వాళ్ళు బాల్ కొడుతున్నా ఆ బాల్కే ఆపుతుంది కరెక్ట్గా. ఆ బాల్ ఆ బ్యాట్తోనే ఆపుతూ ఏడుస్తూ అది ఇది చేసి అవతల వాళ్ళని బతిలాడుకోవడం కానీ ఎంతవరకు దిగుద్ది అంతవరకు దిగుద్ది ఆట కోసం. భరణి గారికి నిన్నే ఇష్యూ అయింది, సిగ్గు ఎగ్గు ఏమిలే. ఆట ఒక రాయద్దని భరణి గారు నాకు మాట ఇచ్చారు కదండి అంటే ఎప్పుడు 4వ వారం 5వ వారం మాట ఇచ్చింది, ఇప్పుడు తీసుకొస్తుంది. సీజనే అయిపోతుంది, ఇంకా ఆ మాట మీద ఉన్నామమ్మ అంటే మళ్ళీ తనుజ చెప్పించింది లైవ్లో. తనుజ నువ్వు చెప్పండి, తనుజ వెళ్ళి చెప్పింది నన్ను చెప్పమంటుందని. అదేంటి టార్గెట్ అంటే ఆయన అంటాడు చెప్పినంత మాత్రం అవుద్దా, ఎవరో ఒకరు కొట్టాలి కదా, కళ్యాణికి కొట్టద్దని తనుజ చెప్పింది. తనుజ బంధం ఫుల్ స్ట్రాంగ్ అయ్యా. కళ్యాణికి కొట్టొద్దని డైరెక్ట్గా వెళ్ళి భరణి గారితో సుమన్ శెట్టి అన్నతో డైరెక్ట్గా రిక్వెస్టే, మీకు ఏదైనా ఇష్యూలు ఉంటే నన్ను చూసి వదిలేయండి అనే సెన్స్లో నా మొహం చూసి వదిలేయండి అన్నట్టుగా తీసుకొని వచ్చి కళ్యాణ్కి కొట్టొద్దని చెప్పి ఒప్పించింది. కళ్యాణ్ కొట్టనివ్వల, ఆవిడ అది చేసింది. రీతు సైడ్ అట్లా నిలబడలే, ఎందుకంటే ఎవరొకరు కొట్టాలి కదా అనే ఉద్దేశంతో అది టాస్క్లో. అండ్ అందరి దగ్గరికి పోయి ట్రై చేశారు. తర్వాత ఏం జరిగిందంటే ఆ టాస్క్లో ఫస్ట్ లెవెల్లో కళ్యాణ్ సేవ్ అయిపోయాడు, కళ్యాణ్ అవుట్ అయిపోయాడు. కళ్యాణ్ అవుట్ ఇన్ ది సెన్స్ సేవ్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. సెకండ్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ఇమాన్యుయల్కి అండ్ రీతు చౌదరికి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ పెడితే ఒక్కొక్కరు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు బిగ్ బాస్ కొట్టడానికి. రీతు చౌదరికి ఇద్దరున్నారు, మిగిలింది వాళ్ళిద్దరే. ఎవరు? తనుజ అండ్ ఈ పక్క వచ్చేసరికి మన డిమాండ్ పవన్. ఇమాన్యుల్ వచ్చేసరికి కళ్యాణ్ని భరణి గారిని ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఇద్దరు ఫిజికల్లీ ఫిట్ క్యాండిడేట్ని. కానీ ఇక్కడ హైలైట్ థింగ్ ఏం జరిగిందంటే ఇమాన్యుల్ అవుట్ అయిపోతాడు. అవుట్ అయినప్పుడు మనకు చూపించేది ఎట్లా తెలుసా, ఈ విల్లు విలిచినట్టు ఇసిరిసిరి ఇలా పెట్టి ఇసిరిసిరి కొడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు. డిమాండ్ పవన్ మామూలు స్పీడ్ కాదు, అది తగిలితే చాలా వాసధర ముక్కంతా అన్నట్టుగా. బట్ ఇమాన్యుల్ టాస్క్ అయిపోయిన తర్వాత టాస్క్లో ఇమాన్యుల్ ఓడిపోతాడు. అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్తో చెప్తాడు, ఏమంటాడంటే రే వాడంతలా కొట్టినా వాడి వల్ల పర్లేదురా, ఈ తనుజ ఇలా వేసినా కూడా గురిగా కొట్టింది ఆ పిల్ల వల్లే రా నేను ఓడిపోయింది, ఆ పిల్లే కరెక్ట్గా కొట్టిందని మా సెల్వేషన్ ఇస్తాడు తనుజకి. తనుజ డ్యామేజ్ చేసిందని. ఆ అమ్మాయి అట్లా చేసింది జాగ్రత్తగా కరెక్ట్గా గురికి కొడుతుంది, చిన్నపిల్ల కాదు ఆ పిల్ల అన్నట్టుగా. అది అక్కడ జరిగింది. ఓడిపోయాడు. తర్వాత రీతు చౌదరి ఫైనల్కి వచ్చి రీతు చౌదరి కళ్యాణ్ ఆడారు. ఇక్కడ ఇది చెప్పిన తర్వాత ఫస్ట్ నుంచి కళ్యాణ్ గురించి గట్టిగా మాట్లాడదాం. ఇక్కడ ఏం జరిగిందంటే కళ్యాణ్ వీళ్ళిద్దరు బంధం వేరే అండి. దొంగ వ్యవహారాలు, దొంగ నాటకాలు, దొంగ కన్నింగ్ ప్లాన్లు వేశారు. సరే వాళ్ళు ముందుకు పోవడానికి వేసారు. కొంతమందికి నా అలాంటి నచ్చొచ్చు, మీ అలాంటి భయంకరంగా నచ్చొచ్చు, అది ఓకే. ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ చూడండి, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూడండి. ఇమాన్యుయల్ కళ్యాణ్ బెడ్మేట్స్. ఇమాన్యుయల్ కళ్యాణ్ రుద్దుకుంటూ రాసుకుంటూ చెవులు పిసుకుంటూ చెవులు నోరు కొరుక్కుంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అంత క్లోజ్ ఎవడలేడు, అంత క్లోజ్ అయిపోయారు. నా తమ్ముళ్ళు అంటే ఇతను కూడా ఇమ్ము అన్న అంటే ఆ బంధం ఎలా ఉందంటే కళ్యాణ్ బాల్స్తో రీతును కొడుతున్నాడు లాస్ట్ లెవెల్లో. ఈ పక్క భరణి గారు కొడుతున్నారు, ఆ పక్క కళ్యాణ్ కొడుతుంటే ఇమాన్యుయల్ని
ఇమాన్ పవన్ తనుజ కొడుతుంటే ఇతని పడుతున్నప్పుడల్లా ఒకటి పడ్డప్పుడల్లా రే కళ్యాణ్, భరణి గారి పేరు ఎత్తట్లా, కళ్యాణ్ ప్లీజ్ రా, కళ్యాణ్ కొట్టరా ప్లీజ్ రా, టైం లేదురా కళ్యాణ్ అంటుంటే అన్న ఏం కదన్నా ప్లీజ్ అన్న అనేసి కొడుతుండు. బట్ వర్కౌట్ అవ్వట్లా. కొట్టిన ప్రతిసారి ఇక్కడ పడంగానే తనుజ కొట్టేప్పుడు పడంగానే ప్లీజ్ రా కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ ఏం చేయలేపాడు, జస్ట్ 2 అడుగులు ఇంత డిఫరెన్స్తో ఇమాన్యుల్ ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఇమాన్యుల్ దగ్గర ఏడుస్తాడు కళ్యాణ్, సారీ అన్నా అని, సారీ ఇమాన్యుల్ అన్నా అని ఏడిస్తే వీళ్ళ బంధం నాకు బాగా అనిపించింది. రే అదేం కాదు, టికెట్ టు ఫినాలే కొట్టి అన్నా టికెట్ టు ఫినాలే కొట్టా అని నాకు చెప్పు, అది చాలా నాకు అంటాడు. బాగా అనిపించింది నాకు. సూపర్ మామ, వాళ్ళిద్దరు బంధం బాగుంది. నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. ఈ బాండింగ్ మాత్రం కళ్యాణ్ ఈ హౌస్లో హైలైట్ బాండింగ్స్ని పెట్టుకున్నాడయా. హైలైట్ బాండింగ్స్ అతనితో వర్కౌట్ అయినాయి. నెంబర్ 1 ప్రియా, నెంబర్ 2 శ్రీజ, నెంబర్ 3 తనుజ, నెంబర్ 4 ఇమాన్యుల్. 4 బాండింగ్స్ స్ట్రాంగెస్ట్ బాండింగ్స్ క్రియేట్ చేసుకోగలడు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సక్సెస్. ఒక హౌస్లో 4 స్ట్రాంగెస్ట్ బాండింగ్స్ అంటే వాళ్ళందరూ కూడా కళ్యాణ్ అంటే పడి అయ్యో కళ్యాణ్ మంచోడు, కళ్యాణ్ అనేటట్టుగా ఇతను కూడా వాళ్ళ మీదకి వెనక జెన్యూన్గా నిలబడే బాండింగ్స్ 4 సీజన్ మొత్తం మీద. 4 హైలైట్. ఇది పక్కన పెడితే టికెట్ టు ఫినాలే గెలిచేసిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందంట మన ఇమాన్యుల్. కానీ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే అది ఎపిసోడ్లో వేస్తారో లేదో తెలియదు మామ. మనకు వచ్చిన అప్డేట్ ఇప్పుడే కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చింది అంటే టికెట్ ఫినాలే గెలిచిన తర్వాత వీడు ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు, టికెట్ ఫినాలే గెలిచిన తర్వాత వీడు కొంచెం దూరంగా ఉంటున్నాడు అనే సెన్స్లో తనుజ 1-2 సార్లు మాట్లాడిందంట. అది టెలికాస్ట్ చేస్తారో లేదు, అది మేబీ అతను మాట్లాడలేకపోయాడా, లేకపోతే ఇమాన్యుల్తో ఎక్కువ ఉంటున్నాడా, వాంటెడ్గానే దూరం పెట్టాడా, లేకుంటే కొంచెంసేపు మాట్లాడకపోగానే ఆవిడ తనుజ గారు బాధపడ్డారని తెలియదు. బట్ ఆవిడైతే అన్నారంట వీడేం టికెట్ ఫినాలే గెలిచిన తర్వాత నాతో అసలు మాట్లాడలేదు, సరిగా ఉండట్లేదు, దూరంగా ఉంటున్నాడు అన్న సెన్స్లో ఉందంటయ్యా. అది మీకు ఎపిసోడ్ చూస్తే లైవ్ చూస్తే అర్థమవుద్ది. ఈరోజు అయిపోయిన తర్వాత చూడాలి. ఇది అయిపోయిన తర్వాత గెలిచేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఏంట్రా జరిగేదంటే నేను ఇందాక చెప్పా, ఈ సీజన్లో కళ్యాణ్ పడాలకి వచ్చిన ఎలివేషన్స్ ఎవరికి రాలా. ఏమేమి ఎలివేషన్స్ అంటే ఒక ఆర్మీ, ఒక మిలిటరీలో పనిచేసే వ్యక్తి నామ్కే వాస్త్. చాలామంది ట్రోల్స్ చేస్తూ నన్ను కళ్యాణ్ని లింక్ చేసి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఉడాల్సి. కళ్యాణ్ ఏదో ఇంటర్వ్యూలో నాకు పంపించారు ఎవరో, కళ్యాణ్ ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో అనుకుంటా, ఆదిరెడ్డి గారిది ఎలా అప్లై చేసావంటే ఆదిరెడ్డి గారిది చూసి ఆయన మనమే కదా మామ ఇప్పుడు ఒక 1-2% వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ మంది బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉన్నారు, బిగ్ బాస్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో మనమే లింక్ పెట్టాము, అప్లై చేసుకున్నాను, ఎలా అప్లై చేసుకోవాలో వీడియో చేసాం, అది చూసి అప్లై చేసిన అని చెప్పిండు. దాంట్లో ఏముంది, దానికి నాకు ఒక లింక్ కలుపుతున్నాను, నా లింక్ చూసి నా బయోలో లింక్ ఉండింది, ఆ లింక్ చూసి అప్లై చేసినానని చెప్పిండు ఇంటర్వ్యూలో. ఎప్పుడో చెప్పిండు, అది నాకు తెలియదు, ఈ మధ్యకాలంలో నాకు పంపిస్తున్నారు అందరూ. దానికి నేను కళ్యాణ్ పిఆర్, కళ్యాణ్ ఇది అని అంటారు అతను అప్లై చేసుకుంటే. నేనేం చెప్తానంటే ఆ పాయింట్ ఎందుకు వచ్చిందంటే తనకి ఎలివేషన్ ఎక్కడ ఉంది తెలుసా, ఎక్కడో మిలిటరీలో పనిచేసే పర్సన్. ఆ మిలిటరీ గురించి ఎందుకు తెచ్చానో కూడా చెప్తా, ఆ కాంట్రవర్షియల్ పాయింట్ కూడా టచ్ చేస్తా. మిలిటరీలో పనిచేసే అతను కామనర్కి సంబంధించిన ఇదేదో ఉంది జరుగుతుంది, కామనర్స్ని సెలెక్ట్ చేస్తున్నారంట అని చెప్పి జస్ట్ హోప్ పెట్టుకుని నామ్కే వాస్ నాలంటి వాడి వీడియో చూసి క్లిక్ చేసి అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవ్వడమే పెద్ద ఘనకార్యం. షార్ట్ లిస్ట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ వీడియో కాల్లో మాట్లాడి, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్స్కి వెళ్ళి, ఆ తర్వాత వీళ్ళతో అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసి 40 మెంబర్స్లో, ఆ తర్వాత అగ్ని పరీక్షలో 15 మెంబర్స్తో పార్టిసిపేట్ చేసి అక్కడ టాస్కులు ఆడి, ఆ టాస్కులు ఆడేటప్పుడు క్లియర్గా ఏ డోర్ నెక్స్ట్ బాయ్ లాగా క్లియర్గా మన పక్కింటి అబ్బాయిలాగా కనిపించి అదేవిధంగా బిహేవ్ చేసి అందరికీ అప్రిషియేట్ చేస్తారు. ఫస్ట్లో ఏం ఎరగదీసింది ఏం లేదు, కళ్యాణ్ పడాలా ఫస్ట్ 1-2 టాస్క్ భలే అనిపించాడు, ఆ తర్వాత ఫోకస్లో లేడు, స్టిల్ ఓట్లు పడ్డాయి. ఎందుకంటే అంటే అందరికంటే కూడా ఏదో చేయాలని ఎగ్జైట్మెంట్లో కంటెంట్ ఇవ్వాలన్న ఫీలింగ్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే ఇతను ఏం చేయకుండా సైలెంట్గా ఉంటున్నాడు. ఎమోషనల్ కోషెంట్ ఉంది. లాస్ట్ మూమెంట్లో ఎపిసోడ్ అయిపోతుంది షూటింగ్ అంటే నేర్చాడు. అంత ఎమోషన్స్ ఉన్నాయి, మనిషి మిలిటరీ స్ట్రెంగ్త్ ఉంది, దాంతోపాటుగా ఆటలాడాడు, సెటైరికల్గా శ్రీముఖిని నేను ఎత్తుకోవాలనేసి ఉండాల్సిన కథలన్నీ ఉన్నాయి. అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ అగ్ని పరీక్షలోనే అక్కడ అందరికంటే ఎక్కువ ఓట్లు పడింది, ఎక్కువ ఓట్లు పడి ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చింది కళ్యాణ్ పడాల. తనకి ఇన్స్టాగ్రామ్లో 100 మంది ఫాలోవర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 3 లక్షల ఫాలోవర్స్ దాకా వచ్చాడంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేషన్స్. అదే ఒక నార్మల్ కామనర్. బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో కామనర్స్ అని చాలామంది వచ్చారు. వాళ్ళందరితో పోల్చుకుంటే నెంబర్ 1 కామనర్, పర్ఫెక్ట్ కామనర్ కళ్యాణ్ పడాల. పర్ఫెక్ట్ కామనర్ ఈ సీజన్లో ఉన్న అందరికన్నా పర్ఫెక్ట్ కామనర్స్ మొత్తం బిగ్ బాస్ తెలుగు చరిత్రలో అందరికంటే పర్ఫెక్ట్ కామనర్ కళ్యాణ్ పడాల. కామనర్స్ అనేది పెట్టారని కాదు, వచ్చిన అందరికల్లా పర్ఫెక్ట్ కామనర్. ఎందుకంటే
మనీష్ బిజినెస్ మ్యాన్, డెమాన్ పవన్ కొంతమంది ఫాలోవర్స్ ఉండే, శ్రీజ కొంతమంది ఫాలోవర్స్ ఉండే, అండ్ మిగతా వాళ్ళు దాలియాలు వీళ్ళందరూ చూసుకుంటే వాళ్ళు జిమ్ము అది ఇది అంతా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఫేమస్, ఎంతో కొంత తెలుసు, ఏదో ఒకటి చేస్తున్నారు. బట్ కళ్యాణ్ ఒకడు అస్సలు ఫాలోవర్స్ లేరు, అస్సలు ఎవడో దేకేది లేదు, ఎక్కడో పని చేసుకుంటున్నాడు. సడన్గా వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ 3 వారాలు ఏమీ లేదు, నీళ్ళు డెస్పరాను. ఎందుకు వచ్చాడరా అనుకున్న సిచ్యువేషన్ నుంచి వచ్చి ఒక్కసారిగా 5th వీక్ 6th వీక్లో స్టార్ట్ అయ్యి ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు ఆ రోజు స్టార్ట్ అయింది. ఈ రోడ్డు దాకా అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ రోజు అల్లాడిచ్చి ఆ వారం మొత్తం వీళ్ళిద్దరు వన్ సైడ్ చేసిన తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ లేయడం స్టార్ట్ అయింది. ఈ కళ్యాణ్ గ్రాఫ్ లేసిన తర్వాత ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో కళ్యాణ్ తీసుకున్న బ్లేములు, నేను తనూజ గారి గురించి మొన్న ఒకరోజు చెప్పా, బీయింగ్ తనూజ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అని. ఎందుకంటే టార్గెటెడ్ గేమ్, అతను ఆవిడ చుట్టే జరిగింది, నెంబర్ 1 అని తెలిసిన తర్వాత అందరూ టార్గెట్ చేయడం స్టార్ట్ చేసే ఇవన్నీ తీసుకోవడం అంత ఈజీ కాదు. అలాగే కళ్యాణ్ మీద పడ్డని నిందలు, కళ్యాణ్ మీద పడ్డని బ్లేములు ఎవడి మీద పల్లా. ఆ బ్లేములు తీసుకొని ఇక్కడ దాకా వచ్చారంటే హ్యూజ్ సక్సెస్ కళ్యాణ్ది. ఎన్ని బ్లేములు పడ్డాయి, అమ్మాయిలు పిచ్చి అన్నారు, ఆ తర్వాత అమ్మాయిలు ఇక్కడిక్కడ చేతులు పెడతామన్నారు, ఈ మిలిటరీని వదిలేసి వచ్చి ఇక్కడ చేస్తున్న పని ఏంటి అన్నారు, ఇన్ని రకాల మాటలు అన్నారు. దాని తర్వాత అసలు సంబంధమే లేని చోట షూ చూసేసి క్యాప్టెన్ అయ్యాడు అన్నాడు, మోసం చేశారన్నారు. ఆ వీడియోని తీసుకెళ్లి కన్ఫెషన్ వాళ్ళు తనకి క్లోజెస్ట్ ఫ్రెండ్ అయిన తనూజకు చూపించారు. ఆ తనూజ వచ్చి మళ్ళీ కళ్యాణ్ని అడిగింది. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చిన దానికి శ్రీజ వచ్చి చెప్పింది. తర్వాత వచ్చి మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ రన్ అవుతున్నాయి. రన్ అవుతున్నాయి, ఏ సిచ్యువేషన్లో రన్ అవుతున్నాయి? క్యాప్టెన్గా నేను మోసం చేసింది తనూజ అని తెలిసింది అతనికి శ్రీజ ద్వారా. అప్పుడు తెలిసినప్పుడు దానికి ముందు వారాలు ఏం జరిగింది? అరే అమ్మాయిలు పిచ్చోడని వీడియో వేస్తారు, రమ్య వచ్చి అలా అనింది, మాధురి గారు వచ్చి అలా అన్నారు. ఈ టైంలో ఎలా పోతుందో బయట, దాటన్నింటినీ ఎలా మేనేజ్ చేసుకోవాలి, బ్రెయిన్లో ప్రాసెస్ ఏం జరుగుతుంది? ఈ అమ్మాయిలు పిచ్చిది పడింది, ఇదేదో క్యాప్టెన్సీలో నేను ఫ్రాడ్ అని చెప్తున్నారు, ఇవన్నిట్లో నేను ఎలా తీసుకోవాలి, ఏం జరగాలి? దాంతోపాటుగా మనం బయటకు వచ్చిన తర్వాత మన వృత్తి మనం మళ్ళీ చేసుకోవాల్సి వస్తుందేమో, ఇదంతా ఇదే యూతట్లేదు, నెగిటివ్ అవుతుంది, వీటన్నిటిని ఎలా బేరీ చేసుకోవాలి? ప్రాబ్లం ఏంటి తెలుసా? నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటే, అన్ని సెటిల్డ్గా ఉండే ఫ్యామిలీలో అంత హ్యాపీగా ఉండి రిచ్ కిడ్లు, మంచి పెద్ద జాబులు, పాస్ లైఫ్ స్టైల్ ఉండేవాడు, మనకు ఊడేది కానీ ఇరగదీసేది కానీ మనకు పోయేది కానీ ఏమీ లేదు అన్నోడ ధైర్యం ఒకలాగా ఉంటుంది. మనం బయటికి వెళ్తే మళ్ళీ అదే బతుకులు బతకాలి, బయటికి వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీకి పరువు తీయకూడదు, బయటికి వెళ్ళిన తర్వాత మన పని అది చేసుకొని బతకాల్సి వస్తుంది, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లగ్జరీ లైఫ్ ఉండదు, మనం మళ్ళీ నార్మల్గానే ఉండిపోవాలి అని బయట మన ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదు ఆలోచించుకొని ఆడడం చాలా కష్టం. కళ్యాణ్ని కదా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి, ఎవరిదైనా కష్టం. అదే కానీ రిచ్, బీభత్సమైన పాపులారిటీ, బీభత్సమైన ఇది ఉండేవాడు వచ్చవుద్దంటారా, ఏమవుద్రా బయటికి వెళ్ళి మళ్ళీ అదే చేసుకుంటే, బిగ్ బాస్ కాకపోతే ఇంకొకటి అవుద్రా, నెగిటివ్ అయితే ఏమైందిరా అనే ఆ మైండ్ సెట్తో ఆడేవాడు. ఫ్రీ మైండ్ సెట్తో ఎవరితైనా అగ్రెసివ్ అవ్వగలడు, ఎవరితైనా ఏమైనా మాట్లాడగలరు, అది వేరు. బట్ కళ్యాణ్ నా సిచ్యువేషన్ కాదు. చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి అంత ధైర్యంగా అంత ర్యాష్గా వెళ్ళేసి అన్నిటి మీద దూరి మాట్లాడడం కష్టం. అది ఎక్కడ అర్థమైందంటే, అమ్మాయిలు పిచ్చి అన్నప్పుడు తను అగ్రెసివ్ అవ్వచ్చు, తను ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఇది ఏది మాట్లాడితే ఎట్ట పెంట అవుద్దని కనీసం వాళ్ళకి నామినేషన్ చేయడానికి కూడా వణికాడు. ఎందుకంటే తన సిచ్యువేషన్ అది 100% అది, దాంట్లో తిరిగే లేదు. నేను చెప్పే అన్ని ఫ్యాక్ట్సే. ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఎలివేషన్ స్టార్ట్ అయింది. అంటే ఆ బ్లేములన్నీ ఎలివేషనే, ఆ ప్రతి బ్లేము పడుతుంది, దాని నుంచి వెనక్కి వస్తున్నాడు చూసి అది అవుట్ సైడ్ ఎలివేషనే స్టార్ట్ అయింది. ఎక్కువ బ్లేములు తీసుకున్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఆ బ్లేములు వెనక నిజం లేకపోతే 100% పాపులారిటీ తీసుకొస్తుంది. అదే పాపులారిటీ కళ్యాణ్కి వచ్చింది. దీని తర్వాత చూస్తే తన బిహేవియర్తో లాక్కుంటూ వచ్చాడు. సైలెంట్గా ఉంటాడు, మాట్లాడాల్సిన కాడ మాట్లాడుతాడు, ఆట ఆడాల్సిన కాడ ఆట ఆడుతాడు, సైలెంట్గా ఎవరి జోలికి పోకుండా ఉండేస్తాడు. ఎక్కువ నోరు జారే సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడు. ఈవెన్ బూతులు అన్నారు. మన దివ్య వాళ్ళ ఫ్యాన్ మీట్లో దేంట్లో దివ్య చెప్పిందంట, ఆ బూత్ ఏం మాట్లాడలేదని, మాట్లాడుంటే నేను చెప్తారు కదని మాట్లాడలేదని ఆవిడే చెప్పారంట. అంత సోషల్ మీడియాలో జరుగుతుంది, ఏమీ లేదు. దాని తర్వాత ఫ్యామిలీ వీక్లో హైలైట్ అయ్యాడు. ఫ్యామిలీ వీక్లో అతనికి వచ్చినంత ఎలివేషన్ ఎవరికి రాదు. బీభత్సమైన ఎలివేషన్ వచ్చింది, అరాచకమైన ఎలివేషన్. ఏంటి వాళ్ళ నాన్నగారు వచ్చి కప్పు కాదురా, నువ్వు జెన్యూన్గా ఉండరా, ఒకరిని మోసం చేయొద్దురా అని చెప్పిన వాళ్ళు లేరు ఇంతవరకు. ఏమీ లేదురా, నువ్వు ఆ జనాల మనసులు గెలుచుకో, కప్పు డబ్బులు అవి కాదు, శాశ్వతం కాదు, మనకు బతికుంటే ఎట్టైనా సంపాదించుకోవచ్చు అని చెప్పిన మాటలు, తను టైంని వాళ్ళ ఫ్యామిలీ కోసం వచ్చిన టైంని వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేసిన విధానం, అక్కడ ఒక ఎలివేషన్. దాని తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సెకండ్ టైం క్యాప్టెన్, లాస్ట్ క్యాప్టెన్ అయిన విధానం చూస్తే అరాచకమైన గూస్ బంప్స్, అరాచకమైన ఎలివేషన్ కళ్యాణ్కి వచ్చింది. ఇక్కడ ఒక ఎలివేషన్ వచ్చింది. దాని తర్వాత ఎప్పుడు లేనట్టుగా ఇంకొక ఎలివేషన్ ఏంటంటే డిఫరెంట్ ఎలివేషన్. టాప్ 1 టాప్ 2లో ఉండే పర్సన్స్ ఇద్దరు, తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు బీభత్సమైన క్లోజ్గా ఉండడం. ఎక్కడా కూడా ఆట కోసం ఒకరికొకరు దెబ్బేసుకోవాలి, ఒకరికొకరు కన్నింగ్ ప్లాన్లు వేసుకోవాలన్న ప్లానింగ్ ఇద్దరి దగ్గర లేకపోవడం, ఇది ఇద్దరికీ సెట్ అవుతుంది. నెక్స్ట్ హైలైట్ ఏంటంటే నెంబర్ 1 ఏంటి, ఖచ్చితంగా క్యాప్టెన్ రెండోసారి అయ్యాడు. అది కూడా బీభత్సమైన స్ట్రాంగెస్ట్ పర్సన్తో అయ్యాడు. అది కూడా చాలా ఎమోషనల్ డ్రామా జరిగింది అక్కడ. ఇన్ని రకాలుగా వచ్చారు, అదొక ఎలివేషన్. ఇక్కడ క్యాప్టెన్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు టికెట్ టు ఫినాలే గెలిచింది. ఈ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో టికెట్ టు ఫినాలే గెలిచి విన్నర్ అయింది ఒకే ఒకడు, రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలిచాడు ఆయన.
అతనే ఆ సీజన్కి విన్నర్ అయ్యాడు. అప్పట్లో కూడా టికెట్ టు ఫినాలే గెలిచి అయిపోయింది అనుకున్నారు. టికెట్ టు ఫినాలే గెలిచి కప్పు కూడా కొట్టాడు. బట్ అప్పుడేంటి తెలుసా, టికెట్ టు ఫినాలే గెలిచిన తర్వాత ఆ వారం నామినేషన్లో లేడు. 14వ వారం రాహుల్ సిప్లిగంజ్ నామినేషన్లో లేడు. స్టిల్ అతను కప్పు కొట్టాడు. బట్ ఈ వారం టికెట్ టు ఫినాలే కళ్యాణ్ కొట్టాడు. కానీ నామినేషన్లో ఉండే ఛాన్సెస్ 95% ఉంది. ఇదే నా గుడ్ న్యూస్. 95% నామినేషన్లో ఉండబోతున్నాడు కళ్యాణ్ పడాల. ఉంటాడు. ఉంటే మరో రాహుల్ సిప్లిగంజ్ అయ్యే అవకాశం ఉంది. ఉంటే మరో రాహుల్ సిప్లిగంజ్ కాదు, ఉంటే విన్నర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి. తనుజ గారికి ఈవిడికి పోటీ ఉంది కాదనలా, బట్ విన్నర్ అయ్యే అవకాశాలు నామినేషన్లో ఉంటే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ టికెట్ టు ఫినాలే కొట్టాడు కాబట్టి నామినేషన్లో లేడు అని చెప్తే మరో రాహుల్ సిప్లిగంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేగాని నామినేషన్లో ఉండగానే టికెట్ టు ఫినాలే కొట్టాడు అనగానే, నామినేషన్లో లేడు అనగానే విన్నర్ అవ్వడం అయిపోద్ది, సిచ్యువేషన్ లేదు అని సమస్య లేదు మా. అవి ఏమీ కాదు. ఓటింగ్ ఉంది. ఎందుకు అవి ఎవరికి అవుతుంది తెలుసా, ఎలివేషన్స్ ప్రాపర్గా పడకుండా ఉంటే, కాన్స్టెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్, కాన్స్టెంట్ ఓటింగ్ అని క్రియేట్ అవ్వకుండా ఉంటే ఒక్కసారిగా నామినేషన్లో 2 వారాలు ఉండకపోతే ఎత్తిపోద్ది. బట్ ఇమానియల్ లాంటి పర్సనాలిటీకి 9 వారాలు 10 వీక్స్ నామినేషన్లో లేకపోతే తను సేవ్ అయ్యే ఓటింగ్ పడుతున్నప్పుడు ఇతను రెగ్యులర్గా ఓటింగ్లో ఉంటున్నాడు. ఈ 1 వారమో 2 వారాలు నామినేషన్లో లేకపోవడం వల్ల అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది నేను అనుకోవట్లా. ఒకవేళ క్రియేట్ చేసేదైతే ఇక్కడ ఎలివేషన్ రాకుండా, ఇక్కడ టికెట్ ఫినాలే గెలవకుండా ఉండేది వేరు. నార్మల్గా ఎవరు నామినేట్ చేయకుండా నాన్ స్టాప్గా పోతే వేరు. బట్ పర్ఫార్మెన్స్తో టికెట్ ఫినాలే గెలుచుకున్న తర్వాత ఆ పర్ఫార్మెన్స్ గుర్తుంటుంది కదా, దానికి తగ్గ ఓట్లు గుర్తుంటాయిగా, దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏం రాదు. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నాకున్న ఇది ప్రకారం బిగ్ బాస్ సీజన్ 7లో పెట్టినట్టుగానే టికెట్ ఫినాలే గెలిచిన వాళ్ళని కూడా 14 రోజులు నాన్ స్టాప్గా విన్నర్కి ఓటింగ్ స్టార్ట్ అవుద్ది. సోమవారం నుంచి విన్నర్ కోసం ఓటింగ్ స్టార్ట్ అవుద్ది. అది స్టార్ట్ అయితే కళ్యాణ్కి ప్లస్ అవుద్ది, కానీ కళ్యాణ్కి మైనస్ అవుద్ది. దిస్ ఈజ్ గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ ఫ్యాన్స్. దీనికి పెద్దగా హవాక్ అయిపోయి షాక్ అయిపోయి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెంబర్ 1 ఏంటంటే, నెక్స్ట్ లాస్ట్ది కాంట్రవర్సీ ఒకటి జరుగుతుంది. ఎవరో కంటెస్టెంట్స్ కళ్యాణ్ రిలేటెడ్గా మాట్లాడి సిగ్గు లేదు ఏదో అన్నారంట, ఇది మిలిటరీని వదిలేసి వస్తాడు, దేశభక్తి లేదు, సంథింగ్ అట్లాంటి, అతను ఒక మిలిటరీ అన్న సంథింగ్ ఏదో అన్నారనేసి నాకు స్క్రీన్ షాట్లో బొచ్చులు వచ్చాయి. కంటెస్టెంట్ పేర్లు ఎత్తను, ఎవరిని క్రిటిసైజ్ చేయను, ఒక మాట చెప్తాం. ఏ ప్రొఫెషన్లో ఉండేవాడైనా ఆ ప్రొఫెషన్ని మానేసి వచ్చి తనకు నచ్చింది చేసుకోవచ్చు. అరే మిలిటరీ కానీ ఆర్మీ కానీ ఏదైనా కనీసం ఒక్కరోజు చేసి వచ్చిన దైవభక్తి, అదే ఆ దేశభక్తి, కనీసం దేశం కోసం ప్రాణాలు ఇద్దామనే సీను, ఆ మనసులో ఆ భావం లేకుండా ఎవడు వన్ డే కూడా చేయలేడు. ఆ ధైర్యం లేకుండా, దేశం మీద కొంచెమైనా ప్రేమ లేకుండా, శాలరీ గేలరీ వదిలిపెడితే కొంచెం కూడా ప్రేమ లేకుండా, చచ్చిపోవడానికి రెడీగా ఉన్నామనే ఇది లేకుండా ఎవడు వన్ డే కూడా చేయడు, మిలిటరీలో కానీ ఆర్మీలో కానీ. అలాంటిది కళ్యాణ్ చేసి వచ్చాడు కదా. చేసి వచ్చిన తర్వాత ప్రపంచంలో నేను మొన్న చెప్పా, ఇప్పుడు ఇదే చెప్తున్నా, దొంగకు కూడా పెద్ద దొంగ అవ్వాలని ఉంటుంది. ఎదవకు కూడా ఆయన్ని చూస్తే 10 మంది భయపడుతుంటే ఇంకొక వారంలోనూ సంవత్సరంలోనూ 20 మంది భయపడాలని నన్ను చూసి అనుకుంటాడు. అలాంటిది తనకు సంబంధించి ఇది మిలిటరీలో పనిచేస్తున్నాడు, దానికంటే బెటర్ది తను అనుకున్నది సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నాడు, ఏదో అనుకున్నాడు, ఒక ఛాన్స్ వచ్చింది, జస్ట్ నామకే వాసు అప్లై చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది, వెళ్తాడు. ఏంటి తప్పు ఏంటి దాంట్లో నాకు అర్థం కాల. కొంతమంది ఏమన్నా తెలుసు, మొన్న మిలిటరీ కంటే గొప్ప అవకాశం వచ్చింది అందుకని వెళ్ళాడని నన్ను ట్రోల్ చేశారు. మిలిటరీ కంటే గొప్ప అవకాశం అంటే ఏంటి తెలుసు నా ఉద్దేశంలో, మిలిటరీని తక్కువ చేయడం కాదు, ఒకటే గుండెలు మేము చేసుకొని పెట్టండి. మిలిటరీ కంటే గొప్ప అవకాశం అంటే మిలిటరీని తక్కువ చేసినట్టు మీరు ఎట్లా అనుకుంటారు? మిలిటరీలో తను వెళ్ళాడు, దానికంటే గొప్ప అవకాశం అంటే తనకి సింపుల్గా అక్కడ కష్టం ఎక్కువ ఉంటుందిగా. ఒకసారి చేశాడు, 1 year 1.5 year చేశాడు అనుకుంటుంది, అక్కడ కష్టం లేకుండా ఉంటుందా? మనం ఏదో ఆర్మీ మిలిటరీ అనగానే, దేశభక్తి అనగానే మనం దాన్ని సెన్సిటివ్ సైడ్ తీసుకెళ్తాం. అది ఖచ్చితంగా సెన్సిటివ్ సైడ్ తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు, దేవుడితో సమానం. బట్ అతను పనిచేసి వచ్చిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళు కూడా ఏదైనా బెటర్ లైఫ్ కావాలి అనుకుంటే వస్తే తప్పేంటి? డాక్టర్ ఉండేవాడు రావచ్చు, ఈ దేంట్లో ఉండేవాడు దాంట్లో రావచ్చు, ఈ దేంట్లో ఉండేవాడు ఆ వృత్తి చెప్పుకోవచ్చు, కానీ మిలిటరీలో ఉండేవాడు మిలిటరీ వృత్తి చెప్పుకోకూడదు. మిలిటరీలో ఉండేవాడు జనాలు బయట ఫ్యాన్స్ మిలిటరీ అని చెప్పుకోడు, చెప్పుకుంటే తప్పు అయిపోతే సింపతి కోసం ఆడినట్టుంది. ఆర్మీ అనేవాడు చెప్పుకోకూడదు, మిలిటరీ అనేవాడు చెప్పుకోకూడదు. ఎందుకు నాకు అర్థం కాల. స్టోరీలు పెట్టే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. ఏమంటారు, మిలిటరీ ఏముండి వదిలేసి వచ్చాడంటే డాక్టర్ వృత్తి వదిలేసి రావాలదా? మీరు యాక్టర్ వృత్తి వదిలేసి రావాలా? ఇంకో మీరు అందరూ ఏదంటే వదిలేసి రావాలదా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎవరు ప్రపంచంలో మిలిటరీలో ఉండేవాళ్ళు ఇంకో మానేయట్లేదా? మిలిటరీలో ఉండేవాళ్ళు అంతెందుకు స్వామి, మిలిటరీలో ఉండే వాళ్ళకి పెద్ద జాబ్ వస్తే మిలిటరీకి వెళ్ళరా? మిలిటరీ వదిలేసి వెళ్ళరా? నాకు దేశభక్తి ఉందని మిలిటరీలో ఉండిపోతారా? ఎవడైనా ఉండిపోతాడా ప్రపంచంలో? ఎవడు ఉండడు. ప్రపంచంలో ఎవడైనా కూడా మిలిటరీలో ఉన్నా ఆర్మీలో ఉన్నా దానికి మించిన బెటర్ పొజిషన్ వస్తే వస్తారుగా, రాకుండా ఉండరా? మనం గుండెల మీద చేసుకొని మాట్లాడదాం. ఊరికే సెన్సిటివ్ సైడ్ తీసుకెళ్ళి దీన్ని కాంట్రవర్షియల్ తీసుకెళ్ళాలన్న వాళ్ళు మనం ఏం చేయలేం. అండ్ మీరందరూ మీ వృత్తి వదిలేసి రావచ్చు, తను మాత్రం తన వృత్తి వదలలేదు, దానికి లీవ్ పెట్టుకుని వచ్చాడు, తర్వాత వెళ్తానని కూడా అంటున్నాడు అతను. అలాంటప్పుడు ఏంటి ప్రాబ్లం? వెళ్తాడో లేదా తర్వాత తను లీవ్ పెట్టుకుని వచ్చాడు, అవకాశం వచ్చినప్పుడు జస్ట్ ట్రై చేద్దామని వచ్చాడు, దాంట్లో ఏంటి తప్పు? దాన్ని తీసుకొని దాన్ని ఏదో పెద్ద నెగిటివ్ యాంగిల్లో పోర్ట్రే చేయాలని ట్రై చేస్తున్నట్టు నాకు బాధ అనిపించింది. అరేనే
ఎవరికైనా ఆశ ఉంటుంది కదా స్వామి, కొంచెం ఎదగాలని, కొంచెం ఇది ఉండాలి. ఇప్పుడు మిలిటరీలో ఉండే వాళ్ళకి ఎంత కష్టమైన జాబ్ అంటే అందరూ గ్రేట్, దేవుళ్ళతో సమానం వాళ్ళందరూ. ఇంట్లో వదిలేసిపోవాలా, నెల ఉండాలా, మంచు కొండలో ఉండాలా, ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు ఉంటామో తెలియని ఆ జాబులు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కడి గుండెల్లో ఒకటి ఉంటుంది, అరే మనం దేశభక్తితో చేస్తున్నాం, కొంచెం శాలరీ కోసం చేస్తున్నాం, ఫ్యామిలీకి అండదండగా ఉండడం కోసం చేస్తున్నాం, బట్ దీనికంటే బెటర్ జాబ్ వస్తే బయటికి వెళ్ళాలని కూడా ఉంటుంది అందరికీ. 100% ఉంటుంది. ఏం ఉండకుండా అందరికి కాదు, కొంతమందికి ఉంటుంది. ఉంటే తప్పేంటి అసలు, వస్తే తప్పేంటి అసలు? మీరందరూ రావచ్చు, అతను మాత్రం రాకూడదా? అతను ఏమన్నా దాని గురించి చెప్పుకున్నాడా, దాని గురించి తక్కువ చేసి మాట్లాడతాం, దాని గురించి నాకు ఓట్లు ఏమని చెప్తున్నాడా? ఏం చెప్పట్లా. బయట జనాలు అనుకుంటున్నారు, అనుకున్న తప్పలేదు. బయట జనాలు ఆర్మీ పర్సన్ ఓటేయండి అన్న తప్పేంటి? డాక్టర్ గౌతమ్కి ఓటేయండి, యాక్టర్ భరణికి ఓటేయండి, యాక్టర్ ఇంకొకరికి ఓటేయండి, యాక్టర్ తనుజాకి ఓటేయండి, సీరియల్ యాక్టర్ తనుజాకి ఓటేయండి అని చెప్పుకున్నప్పుడు ఇతనికి చెప్పుకుంటే తప్పేంటి? అసలు ఏం మిస్టేక్ ఉందో నాకు అర్థం కావట్లేదు. ఆ స్టోరీలు పెట్టేవాళ్ళకైనా బుద్ధి ఉండాలి. దయచేసి ఇలాంటివి తీసుకురావద్దు. ఎవడి వృత్తి వాడు చేసుకోవచ్చు, ఎవడి వృత్తి వాడు ఆపుకోవచ్చు, ఆ రైట్ అందరికీ ఉంది. తన వృత్తి తను సెలెక్ట్ చేసుకుని తను చూజ్ చేసుకునే హక్కు ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. ఎవరికైనా హక్కు ఉంది, ఏదైనా చేసుకోవచ్చు. దానికి మేము నేను తప్పబట్టి తింటారు నాయన. బిగ్ బాస్ కోసం దాన్ని వదిలేసి వచ్చాడంటే వదిలేసి రాకూడదా చెప్పు. బిగ్ బాస్ కోసం వాళ్ళు యాక్టింగ్ వదిలేసి రావట్లేదా? బిగ్ బాస్ కోసం వీళ్ళందరూ ఏం చేసి రావట్లేదా? డాక్టర్లు, ఇంకా తర్వాత వేరే ప్రొఫెషనల్ టీచర్లు ఉండేవాళ్ళు ఎవరు రావట్లేదా? ఇతను ఒక్కడే వచ్చాడా? అంటే ఏంటి అది కాదు, సెన్సిటివ్ పాయింట్ కూడా దాన్ని కనెక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నారా? నాన్ సెన్స్ పాయింట్ అది, సెన్సిటివ్ పాయింట్ కూడా కాదు. ఎవరికైనా హక్కు ఉందయ్యా దాంట్లో. చేసిన రోజులు చేశాడు, బెటర్ అవకాశం వచ్చింది వచ్చేసాడు, ఏంటి ప్రాబ్లం? నేను చెప్తున్నా కదా, 1 డే మిలిటరీలో పనిచేసిన కూడా మగాడే, 1 డే మిలిటరీలో పనిచేసిన ధైర్యస్తుడే, 1 డే మిలిటరీలో పనిచేసిన కూడా దేశభక్తుడే, 1 డే మిలిటరీలో పనిచేసిన కూడా తనకు వచ్చే గౌరవం వస్తుంది. ఎవడు పనిచేయలేడు. ఆ 1 డేలోనే ప్రాణాలు పోవచ్చు, ఆ 1 డేలోనే ఏమైనా అవ్వచ్చు. అయినా ధైర్యంగా పనిచేస్తారు కదా, తప్పేలేదు. నేను ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి, నాకు అనిపించింది ఎందుకు ఇలా చేస్తున్నారని. సో మంచి ఎలివేషన్ వచ్చిన ప్రతిదీ కళ్యాణ్కి తగిలే ఈ సీజన్లో ఏదో జరగబోతుంది, ఏదో రాసి పెట్టుంది అనేసి నాకు కూడా అనిపిస్తుంది. పిలిచి ఏం జరగద్ది అనేది మీరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, కొత్తగా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా తప్పు మాట్లాడి క్షమించండి. మిలిటరీ ఉండే వాళ్ళు మీరు దీన్ని ఏమో భలే నెగిటివ్గా తీసుకెళ్తున్నారు మామ. బెటర్ది వచ్చిందంటే మిలిటరీ కంటే బెటర్ది ఉందా అంటారు. లేదా మిలిటరీ కంటే బెటర్ది అంటే జాబ్ పరంగా లేదా? అక్కడ ఉండే కష్టం కంటే తక్కువ కష్టం ఉండేది లేదా? అక్కడ ప్రాణభయం కంటే తక్కువ ప్రాణభయం ఉండేది లేదా? ఉంటాయి కదా. దాన్ని తక్కువ చేయడం అని ఎలా అంటారు? అది భయంకరమైన మహోన్నతమైందే. బట్ ఆ మహోన్నతమైన దాంట్లో కూడా బెటర్ ఛాయిస్ వస్తే రావడానికి బయటే ఉంటారు. అంతెందుకు మా మిలిటరీలో ఎక్కువ సంవత్సరాలు అందరూ పని చేయలేరు కాబట్టి మిలిటరీకి కూడా లిమిట్ పెడుతున్నారు. ఎక్కువ సంవత్సరాలు మిలిటరీలో ఎవరిని పని చేయలేరు. వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళకున్న ఫీజిబిలిటీస్ ఇస్తారు. అన్ని సంవత్సరాలు పని చేయడమే గ్రేట్ అనేసి వాళ్ళకి మళ్ళీ వేరే జాబ్ కూడా ఇస్తారు. అంత బాగా చూసుకుంటారు. 1 year కాదు, 1 day పని చేసిన గ్రేటే. దానికి పాపం ఒక అవకాశం వస్తే బయటకు వచ్చిన వాడిని తీసుకొచ్చి దాని నుంచి బయటకు వచ్చి దీని నుంచి బయటకు ఏం మాటలవి అంతే మామ. ఇంకా అంతమించి ఏం లేదు, ఎక్కువసేపు మాట్లాడినట్టున్నా, సారీ.